నాగేశ్వర్ గారు, గద్దర్ అవార్డ్స్ ప్రదానం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఏంటి అంటే ఎలా ఉంది అవార్డ్స్ ఫంక్షన్ కానీ మొత్తం ఎలా చూస్తున్నారు? ఆహ్వానించాలి. ఎందుకంటే గద్దర్ తెలంగాణకు ఒక రకంగా తెలంగాణ సాంస్కృతిక జీవనానికి, తెలంగాణ సామాజిక చైతన్యానికి ఒక రకంగా ప్రతీకగా నిలుస్తూ వచ్చారు దశాబ్దాల పాటు. అందువల్ల గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వడాన్ని ఆహ్వానించాలి. నా కోరిక ఏంటంటే తెలుగు సినిమా రంగం కూడా గద్దర్ ఆశించిన మరో ప్రపంచం వైపు గనక తన సినిమా కంటెంట్ను తీసుకెళ్తే సంతోషం. అందువల్ల ఇది తెలుగు సినిమాకు ఒక రకంగా గద్దర్ స్ఫూర్తిదాయకంగా నిలవాలి. భూమి కొరకు భక్తి కొరకు ఈ దేశ విముక్తి కొరకు సాగిన ప్రతి పోరులోన సాసులై పోరాడిన అమరులారా అందుకోండి కోట్లాది శ్రమ జీవుల లాల్సలామని. ఇది గద్దర్ నేను స్టూడెంట్గా చూసిన విన్న గద్దర్. సో ఆయన అంటే ప్రజాయుద్ధ నౌకగా, ప్రజా పోరాట చైతన్యంగా, అడవిలో కదిలే పూలను, ఆకులను, చెట్లను, ప్రకృతిని, పక్షుల్ని కూడా ఒక సామాజిక మార్పుకు కథావస్తువులుగా ఎంచుకొని జానపద బాణీలో రాశాడు. సో అందువల్ల మనకు సినిమా రంగానికన్నా గద్దర్ మనకు గుర్తొచ్చేది ఏంటి? బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా, చుట్టుముట్టు సూర్యపేట అన్నట్టు నడుమ నల్లగొండ గోల్కొండ కిలా కిందని గోరి కడతాం కొడుకో. ఇది కదా మనకు తెలిసింది. అందువల్ల ఆ స్ఫూర్తితో కనుక తెలుగు సినిమా గద్దర్ అవార్డులకు తగ్గట్టుగా గనక మరో ప్రస్థానం చేస్తే పొలాలన్నీ హలాలదున్ని ఇలా తలమ్మున అంటూ శ్రీశ్రీ కవిత్వంతో స్ఫూర్తి పొందినవాడు గద్దర్ కదా. సో అలాంటిది కనుక శ్రమిక జీవన సౌందర్యానికి సమానమైనది లేనే లేదన్న ఒక ఆలోచన ధారకు గద్దర్ ప్రతినిధి. మరి ఆ ఆలోచన ధారకు అనుగుణంగా సినిమాలుంటే గద్దర్ పేరిట అవార్డులు ఇచ్చినందుకు సార్థకత వస్తుంది. కానీ గద్దర్ పేరిట అవార్డులు రజాకర్ సినిమాకి ఇచ్చాడు. దానిపైన వివాదం ఏంటంటే అది ఒక రజాకర్ అంటే నిజాం వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక, రాచరిక వ్యతిరేక పోరాటం అది. సో ఆ రాచరిక భూస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని ఒక హిందూ ముస్లిం ఇష్యూగా ప్రజెంట్ చేశారన్నది ఆ సినిమా పైన విమర్శ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా అదే విమర్శించారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా విమర్శించారంటే ఇక నాగేశ్వర్కు వేరే ప్రత్యేకంగా అనాల్సిన అవసరం లేదు. సో ఆయన బహుశా జ్యూరీలో కూడా ఉన్నట్లున్నారు, కమిటీలో ఉన్నారు. సో అందువల్ల మరి ఇది జ్యూరీకి సీరియస్ క్వశ్చన్ ఇది. మరి అలాంటి సినిమాకు మీరు గద్దర్ పేరిట బండినక్క బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలో వస్తావు కొడుకో నైజాము సర్కరోడా గద్దర్ అంటే ఒక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని, భూమి కోసం భక్తి కోసం వెట్టి నుంచి విముక్తి కొరకు సాగిన మహత్తర సాయుధ రైతాంగ పోరాటాన్ని మతపరమైన ఉద్యమంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నానికి అవార్డు ఏంటి అని, ఇది గద్దర్ను అవమానించడమా అనే అలాంటి వారి ఆవేదన. సో అందువల్ల గద్దర్ పేరిట జానపద సాంస్కృతిక చైతన్యానికో, ప్రజా ఉద్యమాలకో, ప్రజా సాంస్కృతిక ఉద్యమానికో, సామాజిక మార్పు కొరకు సాగినటువంటి పోరాటాలకు, వీటి మత సామరస్యం, కుల వ్యతిరేక ఉద్యమము, దోపిడీకి అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లో కృషి చేసినటువంటి కళాకారులకు అవార్డులు ఉంటే దానికి నిజంగా సార్థకత వస్తుంది. అంటే ఈ సినిమాలకు అవార్డు వచ్చినప్పుడు మనం కోరుకునేది అంటే సినిమాలు మారాలని. సినిమా కూడా గద్దర్ స్ఫూర్తికి అనుగుణంగా, గద్దర్ పాటల నుంచి స్ఫూర్తి పొంది గద్దర్ ఆలోచన ధారకు అనుగుణంగా కనుక మారితే సంతోషమే. మారాలనే కోరుకుందాం, మారతాయో లేదా ఆలోచించుదాం. కానీ ఆ ప్రాంగణం అదంతా కూడా గద్దర్ చిత్రపటాలు, అదేవిధంగా ఎరుపు మొత్తం కూడా ఎరుపు ఎక్కిచ్చారు ప్రాంగణాన్ని ఇప్పుడు విజువల్స్ చూస్తుంటే. అందుకే గద్దర్ ఆశించిన ప్రపంచం ఏంటి, తెలుగు సినిమా చూపిస్తున్న ప్రపంచం ఏంటి, ఈ రెండింటి మధ్య ఒక మహావైరుధ్యం మనకు తెలుసు అందరికీ. సో తెలుగు సినిమాలో కూడా మంచి సినిమాలు రాలేదని నేను అనలేదు. సపాటు ఎటు లేదు పాటైన బాడ బ్రదర్, స్వతంత్ర దేశములో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అని అన్న ఆకలి రాజ్యం లాంటి సినిమాలు చూసాం. సో మనం చాలా సినిమాలు చూసాం. సో అనేక రకాల సినిమాలు సమాజాన్ని
ఉర్రూ తొలగించినటువంటి సినిమాలు వచ్చాయి, కానీ అదంతా మెయిన్ స్ట్రీమ్ సినిమా కాదు. మెయిన్ స్ట్రీమ్ సినిమా ఎలా ఉందో మనకు తెలియదు కాదు. సో అందువల్ల ఒకటే, ఇప్పుడు గద్దర్ ఆశించిన ప్రపంచం ఏంటి, గద్దర్ నిలబడినటువంటి విలువలేంటి, గద్దర్ ఊహించిన మరో ప్రపంచం ఏంటి, తెలుగు సినిమా చూపిస్తున్నా, ప్రబోధిస్తున్నా, ప్రచారం చేస్తున్న విలువలేంటి, ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉందా లేదా, ఉంటే ఏంటి? ఇప్పుడు గద్దర్ అయితే లేడు, గద్దర్ మారడు, గద్దర్ చరిత్ర మారదు, మారాలని ఎవరము కోరుకోము. మారాల్సింది తెలుగు సినిమా. అందువల్ల మారాల్సింది తెలుగు సినిమా గనక, తెలుగు సినిమా ఆ రకంగా గనక మారి గద్దర్ స్ఫూర్తితో గనక సామాజిక చైతన్య ఇతివృత్తాలుగా, ప్రజా చైతన్యమే యొక్క ఇతివృత్తాలుగా సినిమాలు వస్తే ఆశించుదాం, సంతోషిద్దాం. వివాదాస్పదమైన సినిమాలకు, ఒక ప్రాపంచిక దృక్పథమే లేని కేవలము వ్యాపార వస్తువుల ఆధారంగా ఉండే సినిమాలకు అవార్డులు వస్తే నిరంతరం గద్దర్ అవార్డులు విమర్శనాత్మకంగా మారిపోతాయి. సో బట్ రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో గద్దర్ను గౌరవించాలి అని ఒక సదుద్దేశంతో పెట్టుంటారు. కానీ గద్దర్ను గౌరవించే క్రమంలో తెలుగు సినిమాను ఉద్ధరించక మాత్రం తప్పదు, లేకపోతే మాత్రం రెండింటి మధ్య వైరుధ్యం వెక్కిరిస్తూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలోనే జూబ్లీ హిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ గారు మరణించారు. ఆ నేపథ్యంలో బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా ఒక సాంప్రదాయం కూడా ఉంది. గతంలో ఎవరైనా గనక సిట్టింగ్ సభ్యుడు గనక మరణిస్తే ఏకగ్రీవంగా కూడా ఎలక్ట్ చేసిన పరిస్థితి చూసాం, ఆ కుటుంబ సభ్యులు ఎవరన్నా గనక పోటీ చేస్తే. కానీ ఈ మధ్య కాలంలో అయితే తెలంగాణలో ఆ సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నట్టుగా కూడా లేదు. ఏంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది? మొదలు మీరు అన్నట్లుగా బై ఎలక్షన్ రాక తప్పవు. అన్ఫార్చునేట్లీ మిత్రుడు మాగంటి గోపీనాథ్ మరణించి కొన్ని రోజులు కూడా కాకముందు ఈ విషయం చర్చించుకోవాల్సి రావడం దురదృష్టమే. ఎందుకంటే ఆ వయసు రీత్యా చూసినా పోవాల్సిన సమయం కాదు ఇది. నాకు, మీకు, అందరికీ మనకు వ్యక్తిగతంగా బాగా తెలిసిన వ్యక్తి. కానీ అన్ఫార్చునేట్లీ ఒక శాసనసభ్యుడు మరణిస్తే మనకు కాన్స్టిట్యూషన్ ప్రకారం 6 నెలల్లో ఎన్నికలు జరపాల్సిందే. సో రాజకీయ పార్టీలు అనివార్యంగా ఎన్నికల రంగంలోకి ఇవాళ కాకపోతే రేపైనా దూక తప్పవు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక ఇమీడియట్గా మనకు ఎన్నిక జరిగింది హైదరాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ. కానీ అది అప్పటికి ఇంకా పొలిటికల్ పొలిటికల్ సిచ్యువేషన్లో మార్పు వచ్చిందా అనే చర్చ కూడా మొదలు కాలే. అందువల్ల అది 2023 ఎన్నికల నాటి రాజకీయ వాతావరణమే డామినేట్ చేస్తున్న తరుణంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ జరిగింది. అందువల్ల ఇప్పుడు వేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 year అయిపోయింది. అసలు ఈ ప్రభుత్వం పైన ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని ప్రతిపక్షాలు అంటున్నాయి. మా ప్రభుత్వం పట్ల విశ్వాసం ప్రజల్లో ఉందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. కాంగ్రెస్ అభిమానుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది, అసంతృప్తి మొదలైందేమో అని. సో అందువల్ల ఈ వాతావరణంలో ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాబోతున్నాయి. అందులో కూడా ఇది జూబ్లీ హిల్స్లో జరిగింది. కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీటు కాదు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ ఓడిపోయిన సీటు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ హైదరాబాద్లో అసలు విజయమే సాధించలే. అలాంటి సీట్లు ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ హైదరాబాద్ గడ్డ పైన త్రికోణ పోటీ, ముక్కోణ పోటీ అనివార్యం. ఎందుకంటే బీజేపీ కూడా బలంగా ఉన్న ప్రాంతం ఇది. ఎందుకంటే బీజేపీ గెలిచిన పార్లమెంట్ నియోజకవర్గంలో భాగం ఇది. సో అందువల్ల అనివార్యంగా తన పార్లమెంట్ నియోజకవర్గంలో భాగమైన భారతీయ జనతా పార్టీ, తాము గతంలో గెలిచిన బీఆర్ఎస్, తాము అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఈ ముగ్గురికి కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మారిపోతుంది. అందువల్ల ఉప ఎన్నికలు సాధారణంగా టర్మ్ 1 year ఉంటే తప్ప ఉప ఎన్నికలు 1 year కన్నా తక్కువ ఉంటే ఉప ఎన్నికలు జరగవు. అందువల్ల ఇప్పుడు 2028 అసెంబ్లీ టర్మ్ ఉంది కనుక ఖచ్చితంగా ఎన్నికలు జరుగుతాయి. ఇక మీరన్న ఎన్నికలు జరిగినప్పుడు చనిపోయిన నాయకుడు కుటుంబంలో ఒకరిని నిలబెడితే పోటీ చేయకూడదు అన్నది అప్రజాస్వామిక సాంప్రదాయం. అది అన్డెమోక్రటిక్. ఎందుకంటే రాజకీయాలు అనేది ప్రైవేట్ ఆస్తులు కాదు. ఈ మధ్యకాలంలో ప్రజలకు కూడా దానికి సానుభూతితో కాకుండా రాజకీయంగానే ఆలోచించి తీర్పులు ఇస్తున్నారు. మీకు ఉదాహరణ దుబ్బాక, సోలిపేట రామలింగారెడ్డి మరణిస్తే జరిగిన ఉప ఎన్నిక, అక్కడ బీజేపీ రఘునందన్ రావు గెలిచారు. మీకు సికింద్రాబాద్ కంటోన్మెంట్
అక్కడ కాంగ్రెస్ గెలిచింది. ఆ కుటుంబం నుంచి పెట్టినా కూడా గెలవలేదు. సో అందువల్ల మీకు ఈ రాజకీయాలు మారిపోతున్నాయి కదా. మీకు లింగోజీ కూడా ఒక ఉదాహరణ. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికలు, బీజేపీ సభ్యుని మరణం వల్ల ఉప ఎన్నిక వస్తే బీఆర్ఎస్ పోటీ పెట్టలే, కాంగ్రెస్ గెలిచింది. నేను చాలా చోట్ల అంటుంటాను, అది పొమ్మంట పోదుర చెలియా, దాని పేరే లింగోజీ కూడా అని. ఎందుకంటే అది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేని రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ల మధ్యనే పోటీ ఉంటుంది అనుకున్న రోజుల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఒక రకంగా మీరు కాంగ్రెస్ గెలిచిన సీట్ అది. వెరీ ఇంట్రెస్టింగ్ ఇండికేట్. కాంగ్రెస్ కి రాబోయే ఈ రోజు వచ్చే పరిణామాలకు ఆ రోజు అదొక రకంగా సంకేతం. అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే తెలంగాణలో ఏం జరుగుతుందో లింగోజీ కూడా చెప్పింది. అందులో ఎప్పుడైతే బండి సంజయ్ని బీజేపీ అధిష్టానం మార్చిందో, కేసీఆర్ పైన బండి సంజయ్ వీరోచితంగా పోరాడుతున్న సమయంలో, అసలు రాష్ట్ర రాజకీయం అంతా కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అంటున్న సమయంలో వాస్తవంగా రేవంత్ రెడ్డి అప్పటికి ఇంకా రేవంత్ రెడ్డి స్పీడ్ అందుకున్నాడు, కాంగ్రెస్ స్పీడ్ అందుకోలే. బండి సంజయ్ బీజేపీ ఇద్దరు కూడా స్పీడ్గా బీఆర్ఎస్తో ఢీకొట్టున్న సమయంలో బీజేపీ అధిష్టానం అకస్మాత్తుగా అకారణంగా ప్రజా సంగ్రామ యాత్ర ఆపి బండి సంజయ్ని పార్టీ అధ్యక్షునిగా తొలగించింది. అందరికీ అర్థమైంది బీఆర్ఎస్ని గెలిపించడానికి, బీఆర్ఎస్ కాపాడటానికే బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ రావద్దు అన్న ఆలోచనతో ఒక రకంగా బీఆర్ఎస్ కాపాడడం కన్నా కాంగ్రెస్ రావద్దని, ఎందుకంటే వాళ్ళ ప్రధాన శత్రువు కాంగ్రెస్ కనుక. సో ఈ పని చేశారు. ఆ పని ఏం జరిగింది, బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అన్న సెంటిమెంట్ ప్రజలకు ఎప్పుడైతే వెళ్ళిందో లింగోజిగూడ తెలంగాణ అయింది. మీకు లింగోజిగూడలో ఏ రిజల్ట్ వచ్చిందో కరెక్ట్గా తెలంగాణలో అదే రిజల్ట్ వచ్చింది. సో అందువల్ల ఇలా రకరకాల మీకు ఇప్పుడు నాగార్జున సాగర్లో మీరు నోమల కొడుకు పోటీ చేస్తే జానారెడ్డి ఓడించాడు. అందువల్ల ఒకటి గతంలో లాగా చనిపోయిన కుటుంబ సభ్యులు పోటీ చేస్తే మేము చెయ్యము అనే సాంప్రదాయాన్ని ఇప్పుడు పాటించడం లేదు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దాన్ని అంగీకరించింది కూడా. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా నాకు గుర్తు తెలుగుదేశం పోటీ చేయకపోయినా బీజేపీ పోటీ చేసింది. కడప జిల్లాలో రాయలసీమలో సీట్ గుర్తులేక రాయలసీమలో బద్వేల్ బై ఎలక్షన్లో మీకు బీజేపీ పోటీ చేసింది. అంటే కాంగ్రెస్ టీడీపీ పోటీ చేయలే, కానీ బీజేపీ పోటీ చేసింది. అందువల్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంత రీత్యానే ఇలా ఎన్నిక ఒక కుటుంబంలో చనిపోతే మళ్ళీ పోటీ పెట్టకూడదు లేదు. విచిత్రం బీజేపీకి కూడా అంతలో పోటీ పెట్టి లింగోజిగూడ దగ్గర పోయి బీఆర్ఎస్ మద్దతు అడిగింది. నేను అప్పటికి గుర్తున్నట్టు మీకు ప్రగతి భవన్కి వెళ్ళి రామచంద్రరావు నాయకత్వంలో పేరాల శేఖర్ రావు వీళ్ళందరూ వెళ్ళి కేటీఆర్తో కలిశారు. అది బీజేపీలో పెద్ద వివాదమైంది. మా పార్టీని నాయకత్వంతో సంబంధం లేకుండా వెళ్ళి అడిగారని చెప్పి బీజేపీ వాళ్ళ షోకాజ్ నోటీస్ కూడా ఇచ్చింది. సో అందువల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ నేపథ్యం ఎందుకు చెప్తున్నా అంటే జూబ్లీహిల్స్లో ఎన్నిక అనివార్యం. సో ఖచ్చితంగా బీజేపీ పోటీ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది. సో అందువల్ల బీఆర్ఎస్ అనివార్యంగా రంగంలో దిగుతుంది. మరి ఈవెన్ అదే కుటుంబం నుంచి సీట్ ఇవ్వాలని కూడా లేదు, మీకు అలా ఇవ్వని సిచ్యువేషన్లు కూడా ఉన్నాయి. సో అదే కుటుంబం నుంచి సీట్ ఇవ్వాలని కూడా రూలే లేదు. సో అందువల్ల ఇప్పుడు మరి ఏ రకంగా అభ్యర్థులు పెడతారన్నది ఒక్కొరి కాంగ్రెస్ పార్టీకి ఏమో హైదరాబాద్లో ఒక సీటు గెలవడం డెస్పరేట్ ఇప్పుడు. ఎందుకంటే ఒక్క సీటు గెలిస్తే వాళ్ళు మంత్రి అయిపోతారు, హైదరాబాద్లో సీట్లు లేవు కనుక వాళ్ళకు. సో అందులో ఒకవేళ సామాజిక పొంది కూడా కలిస్తే ఇంకా గ్యారెంటీగా మంత్రి అవుతారు. సో అందువల్ల అజారుద్దీన్ లాంటి వాళ్ళు ఊరుకోరు, ఎందుకంటే గెలిస్తే మంత్రి అవుతారు కదా ఖచ్చితంగా. అందువల్ల ఆయన కోరుకుంటాడు. అందువల్ల ఆ డైమెన్షన్ మళ్ళీ ఎంఐఎం డైమెన్షన్ ఉంది. ఎంఐఎం ఏమో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరిగిన రోజుల్లో అధికార బీఆర్ఎస్తో జతకట్టి ఉంది. అది బీఆర్ఎస్కు మద్దతు, బీఆర్ఎస్కు ఉపయోగపడేలా ఏదో పోటీలో లేకపోయినా పోటీలో ఉన్నా బీఆర్ఎస్కు ఉపయోగపడేలా చేసేది. ఎంఐఎం వ్యూహం ఎలా ఉండేదంటే తాము పోటీ చేసినా పోటీ చేయకపోయినా తాము మిత్రపక్షం గెలుపు కొరకే, రెండైనా మిత్రపక్ష అవసరాలకు అనుగుణంగా పోటీ చేయడం చేయకపోవడం ఉంటుంది. తన సీట్లు మినాయిస్తే, తాము గ్యారంటీగా గెలిచే సీట్లు మినాయిస్తే. అందువల్ల జూబ్లీహిల్స్లో ఇప్పుడు ఎంఐఎం ఏం చేస్తుంది, ఎందుకంటే అది పేరుకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ, కానీ మీకు మైనారిటీ ఓటింగ్ కూడా గణనీయంగా ఉంటుంది. మీకు కేవలం రిచ్ అండ్ అఫిలియేట్ ఉంటారని అందరూ అనుకుంటారు, అలా ఉండరు. సో అందువల్ల ఈ కాన్స్టిట్యున్సీలో అనివార్యంగా ఎంఐఎం మరి ఏం చేస్తుంది, ఎంఐఎం ఇప్పుడేమో బీఆర్ఎస్కు డోకా ఇచ్చేసి కాంగ్రెస్ వైపు ఉంటుంది. కాంగ్రెస్తో ప్రకటించకపోయినా అప్రకటిత బంధం క్లియర్గా కనబడుతుంది.
కానీ బీహార్లో ఎంఐఎం కాంగ్రెస్తో కలిసి ఆర్జేడీతో కలిసి మహాగఠబంధన్లో ఉంటానని ప్రతిపాదన పెట్టింది. సో ఇప్పుడు ఎంఐఎం కనుక బీహార్లో మహాగఠబంధన్లో చేర్చుకుంటే అనివార్యంగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కి మద్దతు ఇస్తుంది. ఎందుకంటే ఇక ఇండియా కూటమిలో భాగస్వామి అయిపోతుంది. కానీ అక్కడ కనుక కాంగ్రెస్ వద్దంటే, ఎందుకంటే దేశవ్యాప్తంగా ఎంఐఎం పైన కాంగ్రెస్ పార్టీకి ఉన్న అంచనా కానీ ఇతర బీజేపీతర పక్షాలకు ఉన్న అంచనా ఇది ఒక ట్రోజన్ హార్స్, మాయాగుర్రం. బీజేపీకి ఉపయోగపడడానికి మోడీ అమిత్ షాల ఆదేశాల మేరకే ఓవైసీ అడుగులు వేస్తాడు అన్నది ప్రతిపక్షాల నమ్మకం. అందుకని ఓట్ కత్వా పార్టీ అంటారు. మీరు అఖిలేష్ యాదవ్ కానీ తేజస్వి యాదవ్ అందరూ ఇదే మాట మాట్లాడారు. దేశమంతటా ఆ రోలే ప్లే చేసింది ఎంఐఎం. అందువల్ల ఇప్పుడు బీహార్ కూడా అక్టోబర్లో ఎన్నికలు ఉన్నాయి. మరి ఈ ఉప ఎన్నిక కూడా మీరు అక్టోబర్ లోపల అదే టైంలో వస్తుంది. అంటే బీహార్లో తీసుకునే నిర్ణయం కూడా జూబ్లీహిల్స్ పైన ప్రభావం చూపెడుతుంది. ఎంఐఎంని అక్కడ కాంగ్రెస్ పార్టీ యాక్సెప్ట్ చేస్తే ఇక్కడ ఎంఐఎం సపోర్ట్ చేస్తే, యాక్సెప్ట్ చేయకపోతే క్వశ్చన్ మార్క్ ఎదురవుతుంది. అందులో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది. సో ఎంఐఎం వ్యూహం ఎప్పుడు కూడా ఏంటంటే తన ఓల్డ్ సీట్లో తను ముట్టుకోకూడదు, ఎవరు అధికారం ఉన్న పార్టీ తను ముట్టుకోవద్దు, మిగతా అందరూ అధికార పార్టీకి మేము అనుకూలంగా ఉంటాం. విమర్శలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఇది 10 ఏళ్ళు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చూసాం, 10 ఏళ్ళు తెలంగాణలో బీఆర్ఎస్తో చూసాం. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వైపు ఆల్రెడీ మారారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీరు అడగండి, ఆయనకు ఉన్న సపోర్ట్ స్ట్రెంత్లో వాళ్ళు 7 కలుపుకుంటారు మేము వాళ్ళు. సో అందువల్ల ఎంఐఎం ఏం చేస్తుంది అనేది క్వశ్చన్. తర్వాత బీజేపీ ఒక డివైడెడ్ హౌస్. ఆల్రెడీ రాజాసింగ్ మొదలు పెట్టాడు, కులం చూసే మీరు టికెట్లు ఇస్తారా, సీనియర్లకు ఇవ్వరా అంటూ ఆయన ఇప్పటికే బాణాలు వేయడం మొదలు పెట్టాడు. హైదరాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి ఎంపికప్పుడే రాజాసింగ్ ధిక్కార స్వరాన్ని వినిపించాడు. జూబ్లీహిల్స్ బై ఎన్నిక ప్రారంభం కాకముందే ఆల్రెడీ ప్రశ్నలు వేయడం మొదలు పెట్టాడు. మరి రాజాసింగ్ రోల్ ఎలా ఉంటుంది, రాజాసింగ్ తెలంగాణ అంతటా ప్రభావం చూపకపోయినా హైదరాబాద్లో ఖచ్చితంగా ప్రభావం ఉంటుంది. అందులో హిందుత్వవాదుల్లో రాజాసింగ్ ప్రభావం చాలా ఎక్కువ. సో అందువల్ల ఇప్పుడు ఈ సీటు అధికార పార్టీ తనకు అనుకూలంగా రాజకీయాలు మారుతున్నాయని చెప్పుకోవడానికి అవసరం. ప్రతిపక్ష స్పేస్లో ఎవరు అన్నదాన్ని తేల్చడానికి కూడా ఉప ఎన్నిక అవసరం. ఎందుకంటే ఇప్పటిదాకా కేటీఆర్ సవాల్ ఏంటి, మీరు దమ్ముంటే మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన 10 మంది రాజీనామా చేసి పోటీ చేయమనండి అంటున్నారు. దమ్ముంటే ఈ మధ్య స్టేషన్ కన్పూర్ వెళ్ళి కూడా అన్నాడు, ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది, మేము గెలిచి తీరుతామని కళ్యాణ్ ఉద్దేశించి. సో అందువల్ల ఇప్పుడు అనుకోకుండా ఉప ఎన్నిక వస్తుంది. సో అందువల్ల దమ్ము అని తేలే అంశం. సో దుమ్ము రేగుతుంది, దమ్ము తేలుతుంది. సో అందువల్ల జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దుమ్ము రేగుతుంది, దమ్ము తేలుతుంది. ఏ పార్టీ దమ్ము ఎంతో అనేది తేలే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ అభ్యర్థి డైరెక్ట్ మంత్రి, అధికార పార్టీ అభ్యర్థి కనుక సామాజిక పొందిక బట్టి మోస్ట్లీ అవకాశం ఉంది. ఏ సామాజిక పొందికైనా దానికి తగ్గట్టే అభ్యర్థి కూడా వాళ్ళు పెట్టినా ఆశ్చర్యం లేదు. ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉంది. ఇక్కడ ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అంతో ఇంతో టీడీపీ కూడా ప్రభావం చూపిస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ బీజేపీకి మహాకూటమి అదే సేమ్ కంటిన్యూ అవుతుందా, లేదంటే ఒకవేళ మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఎవరైనా బీఆర్ఎస్ వైపు గనక పోటీ చేస్తే ఎలా ఉంటుంది అంటే మీరు అడిగింది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఉండే మాగంటి గోపీనాథ్ టీడీపీ నాయకత్వానికి కూడా గోపీనాథ్ కుటుంబంతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. అందుకే నేను పేపర్లో కూడా చూసాను, మరణించినప్పుడు లోకేష్ కుటుంబ సమేతంగా వచ్చి నివాళులర్పించాడు. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నాడు ఎమ్మెల్యే. తన పార్టీ నుంచి వెళ్ళిపోయిన ఎమ్మెల్యేకు ఆ స్థాయిలో గౌరవం ఇచ్చారంటే రీజన్ లేకుంటే ఇవ్వరు కదా. అందువల్ల రాజకీయ బంధము, వ్యక్తిగత బంధము కూడా ఉన్నట్టు కనబడుతోంది. అందువల్ల టీడీపీ ఏం చేయాలి, అప్పుడు బీఆర్ఎస్ గోపీనాథ్ కుటుంబ సభ్యుని పెడితే వాళ్ళకు మద్దతు ప్రకటిస్తే బీజేపీ రంగంలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తుండి ఇప్పుడు రోజు మోడీ గురించి గొప్పగా చెప్తున్న చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు అంటే, ఇప్పటికే చంద్రబాబు నాయుడు మీద విమర్శ, రేవంత్ రెడ్డి పైన విమర్శ ఏంటి, వీళ్ళిద్దరు గురు శిష్యుల బంధం. అందువల్ల రేవంత్ రెడ్డిని బలోపేతం చేయడానికే చంద్రబాబు నాయుడు రాజకీయం ఆడుతున్నాడన్న విమర్శ బీఆర్ఎస్ చేస్తుంది. బహుశా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా కొద్దిగా టీడీపీ పైన అటాక్ ఆపుతుంది. మీరు కొంతకాలం చేయరు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ ఓట్లు మీరు అన్నట్లు టీడీపీ సానుభూతి పరుల ఓట్లు, వాళ్ళు టీడీపీకి పడవ ఓట్లు, కానీ టీడీపీ పట్ల గౌరవం ఉన్న ఓటర్లు. మీకు తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏంటంటే టీడీపీ పైన కోపంతో నాయకులు వెళ్ళిపోలే. మీరు టీడీపీలో నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన
మీరు ఎవరినని అడగండి, వాళ్ళు టీడీపీతో కోపంతో వెళ్ళిన వాళ్ళు కాదు, రేవంత్ రెడ్డితో సహా. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు బహిరంగంగానే చెప్పాడు కదా, నిన్న కాక మొన్న అన్నాడు చూడు, నా కాలేజ్ చంద్రబాబు దగ్గర అని, స్కూల్ RSS లో కాలేజ్ చంద్రబాబు బాబు దగ్గర, ఉద్యోగం రాహుల్ గాంధీ దగ్గర. అందువల్ల కాలేజ్ డేస్ మర్చిపోయే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి కూడా. మీకు తుమ్మల నాగేశ్వరరావు అడగండి, మీరు అంతమంది బీఆర్ఎస్ లో మంత్రులు ఉన్న ఎర్రవల్లి దయాకర్ అడగండి, కడియం శ్రీ, వీళ్ళెవరు కూడా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు నాయకత్వం పైన వ్యతిరేకత పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు కాదు. రాజకీయాలు మారి రాష్ట్ర విభజన అనంతరం రాజకీయాలు మారడం వల్ల వెళ్ళిన వాళ్ళు, వీళ్ళెవరు కూడా వ్యతిరేకత వెళ్ళిన వాళ్ళు కాదు. సో ఈవెన్ హైదరాబాద్ నగరంలో వెళ్ళిన అందరు ఎమ్మెల్యేలు, మీకు ప్రతి ఎమ్మెల్యే షేర్లింగంపల్లి, కూకట్పల్లి, జూబ్లీ హిల్స్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఎవరు కూడా వీళ్ళంతా తెలుగుదేశం ఎమ్మెల్యేలే కదా. వీళ్ళెవరు తెలుగుదేశం పార్టీ పట్ల, నాయకత్వం పట్ల కోపంతో వెళ్ళలే. అందువల్ల ఇక్కడ తెలుగుదేశం ఓటర్లకు తెలుగుదేశం పోటీ చేస్తే ఓట్లు పడవన్న దానికి ఉదాహరణ 2021 ఎమ్మెల్సీ ఎన్నికలు. నేను కూడా పోటీ చేశాను, అప్పుడు బీఆర్ఎస్ గెలిచింది. సెకండ్ ప్లేస్ లో బీజేపీ ఉండి, థర్డ్ ప్లేస్ లో నేనున్నాను. నాకు 58,000 ఓట్లు వస్తే తెలుగుదేశం అభ్యర్థి రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు ఆ రోజు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఎల్రమణకు 5,000 ఓట్లు వచ్చాయి. టీడీపీ సానుభూతి పనులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మరి 5,000 ఓట్లు వస్తాయా? సో అంటే మారిన రాజకీయ వాతావరణం వల్ల నీకు ఓట్లు పడవు. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఉంటాయి, అభిమానం వేరు, ఓట్లు పడడం వేరు. అభిమానము ఉన్నంత మాత్రాన ఓట్లు పడవు, ఆ పొలిటికల్ కాంటెక్స్ట్ బట్టి ఓట్లు పడతాయి. అందువల్ల టీడీపీ పట్ల అభిమానం ఉన్నా పొలిటికల్ కాంటెక్స్ట్ మారింది కనుక టీడీపీతో లేరు. కానీ ఇతర పార్టీలకు టీడీపీతో ఉన్న సంబంధాలు ఖచ్చితంగా తెలుగుదేశం సానుభూతి పరులైన ఓటర్ల పైన ఎంతో కొంత ప్రభావం చూపెట్టే అవకాశం ఉంటుంది మీకు. అందుకే 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే తెలుగుదేశంలోనే కాలేజ్ డేస్ గడిపిన కేసీఆర్, స్కూలు యూత్ కాంగ్రెస్లో కేసీఆర్ది. సో కాలేజ్ డేస్ చంద్రబాబు దగ్గరే కదా. సో ఉద్యోగం సెపరేట్గా ఆయన స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి దగ్గర, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేయకుండా కేసీఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎంటర్ప్రినర్షిప్ అయిపోయాడు. అందువల్ల అక్కడ కూడా బాబు దగ్గరే కనుక కేసీఆర్కి అర్థమైంది ఇక్కడ తెలుగుదేశం పొలిటికల్ ఇర్రెలవెంట్ అయింది మారిన పొలిటికల్ కాంటెక్స్ట్ వల్ల. మీకు జార్ఖండ్లో ఆర్జేడీ లేదు, మీకు ఉత్తరాఖండ్లో సమాజ్వాదీ పార్టీ లేదు, తెలంగాణలో తెలుగుదేశం లేదు, ఆశ్చర్యపడాల్సిన ఏమీ లేదు ఇది. సో అందువల్ల ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకుని కేసీఆర్ ఏం చేశాడంటే క్లియర్గా తెలుగుదేశం సపోర్ట్ బేస్ని టార్గెట్ చేశాడు. అది ఎలాగో యాంటీ కాంగ్రెస్ సపోర్ట్ బేస్ కనుక అప్పటికి ఇంకా బీజేపీ ఊపులోకి రాలేదు కనుక ఆ ఓటు బేస్ తన వైపు తిప్పుకోగలిగాడు. అందువల్లనే మీరు చూడండి తెలంగాణలో ఉన్న తెలుగుదేశం నాయకులందరిలో అత్యధికులు బీఆర్ఎస్లో చేరారు. మీకు కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, ఎర్రవల్లి దయాకర్ రావు, హైదరాబాద్ ఎమ్మెల్యేలు, తలసాని శ్రీనివాస్ యాదవ్ అందరూ. దానివల్ల టీడీపీ సపోర్ట్ బేస్, కానీ టీడీపీకి బలమైన కమిటెడ్ ఓట్ బేస్ ఉంది. ఎందుకంటే ఓబీసీలకు రాజకీయ చైతన్యం ఇచ్చిన పార్టీగా దానికి గుర్తింపు ఉంది. హైదరాబాద్ నగరంలోనూ, నిజామాబాద్ ఈ కొన్ని ప్రాంతాల్లో బలమైన తెలుగుదేశం లాయల్ సామాజిక వర్గం కమ్మస్తున్నారు. ఇవన్నీ మించి అర్బన్ ఏరియాస్లో చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉంది. ముఖ్యంగా ఐటీ క్యాపిటల్ హైదరాబాద్లో ఇంకెక్కువ ఉంది. అర్బన్ మిడిల్ క్లాస్లో చంద్రబాబు నాయుడు పట్ల మన కుటుంబాలలో కూడా చూస్తుంటారు, జనరల్గా సానుకూలంగా ఉంటారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ పనిచేస్తాయి కనుక కేసీఆర్ వ్యూహాత్మకంగా, అందుకే ఆంధ్ర ప్రాంత ప్రజల పైన ఏమీ అనకుండా జాగ్రత్త పడ్డాడు కూడా ఉద్యమం తర్వాత మీరు. అందువల్ల ఈ పరిణామాల వల్ల బీఆర్ఎస్ కాస్త టీడీపీ ఓటు తీసుకుంది. అందుకే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్స్ వచ్చాయి. కాంగ్రెస్ కోమో తెలుగుదేశం ఓటరే సహజంగా యాంటీ కాంగ్రెస్ ఓటరు, బీజేపీ కోమో అప్పుడు ఎమర్జీ కాలే, అందువల్ల బీఆర్ఎస్ తెలుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ 2023 ఎన్నికల్లో కూడా ఆ తెలుగుదేశం సానుకూల ఓటును నిలబెట్టుకోవాలి కనుక ఇంత విజయం సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ స్వీప్ అయితే మీకు ట్రెడిషనల్ కాంగ్రెస్ బెల్ట్ నల్గొండ, ఖమ్మం, వరంగల్ కాంగ్రెస్ స్వీప్, కానీ హైదరాబాద్లో కాలే. అందువల్ల ఈసారి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభావంతో కాంగ్రెస్కు పడతాయని అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఊహాగానాలు వచ్చాయి, కానీ ఏం జరగలే కదా అది. సో అందువల్ల ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితులను బట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్ర సమితిని తీవ్రంగా వ్యతిరేకించిన టీడీపీ ఓటరు
బీఆర్ఎస్ వైపు షిఫ్ట్ కాలేదా? ఇప్పుడు మరి కాంగ్రెస్ వైపు షిఫ్ట్ కారని ఎందుకు అనుకోవాలి? అవుతారా? లేదా బీజేపీతో ఉన్న బంధం రీత్యా ఆ ఓటర్ బీజేపీకి వస్తారా? అఫీషియల్గా తెలుగుదేశం బహుశా దూరంగా ఉన్నా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఎందుకంటే బీజేపీ కూడా తెలంగాణలో తెలుగుదేశంతో కలవటానికి సిద్ధంగా లేదు. ఇక 2014 తర్వాత ఆంధ్రలో బీజేపీతో పొత్తు వీడక ముందే బీజేపీ తెలంగాణలో కట్ చేస్తుంది. మీకు 20 సీట్స్ వచ్చాయి టీడీపీకి, బీజేపీకి. టీడీపీకి 15 సీట్స్ వస్తే బీజేపీకి 5 వచ్చాయి. అయినా కూడా బీజేపీ డిస్టెన్స్ అయింది, మీరు ఆ రోజు గుర్తుంటే మీకు. సో అందువల్ల అందువల్ల తెలంగాణ సెంటిమెంటు అనేది చంద్రబాబు నాయుడు తెలంగాణ సెంటిమెంట్, ఈ రెండింటి మధ్య కాంట్రడిక్షన్ ఉంటుంది. అందుకే మీరు గమనించండి, మహాకూటమి నాయకుడిగా చంద్రబాబు ముందుకు వచ్చిన మరుక్షణం కేసీఆర్కి పండబండింది. చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి కాంగ్రెస్ని కాల్చారు 2018లో. అందువల్ల ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ ఏ వైఖరి తీసుకుంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనేది చాలా కీలకం. ఈలోగా ఈ మధ్య చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, తెలంగాణలో తెలుగుదేశం రివైవ్ చేస్తాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి బలమైన ఫాలోయింగ్ ఉంది అని. ఇక్కడ తెలుగుదేశం మొదటి నుంచి కూడా లక్ష్యం ఏంటంటే తెలంగాణలో అధికారంలోకి వస్తారని లక్ష్యం కాదు, ఆంధ్రలో అధికారంలోకి రావటానికి అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో కూడా ఒక 20 సీట్లు వచ్చిన. ఎందుకంటే 2014లో 15 సీట్స్ వచ్చాయి కనుక 15-20 సీట్స్ 10 to 20 సీట్స్ వస్తాయి, తెలంగాణలో అధికారం చక్రం తిప్పచ్చు. సో చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి హైదరాబాద్లో చక్రం తిప్పడానికి అవకాశం ఉంటుంది. సో అది తెలుగుదేశం వ్యూహం కనుక మరి పోటీ చేస్తుందా, లేదా బీజేపీ నుంచి ఎలాంటి ఒత్తిడి వస్తుంది టీడీపీ పైన, ఇవన్నీ ఇప్పుడైతే ఆన్సర్స్ లేని క్వశ్చన్స్, బట్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. కాళేశ్వరంకి సంబంధించి కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ గారిది విచారణ అయిపోయింది, ఈటెల రాజేందర్ గారిది, హరీష్ రావు గారిది, అందరిది అయిపోయింది. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరితో విభేదించి ఈటెల రాజేందర్ బయటకు వచ్చాడో, ఎవరితో యుద్ధం చేశారో, చివరికి ఇద్దరు ఒకే వాయిస్ వినిపించారు. అక్కడ అటు కేసీఆర్ వాయిసే ఈటెలు వినిపించారు. ఏంటి, ఎలా చూడాలి? కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి కదా ఈటెల రాజేందర్. ఈటెల రాజేందర్ పైన ప్రధానమైన విమర్శ బీజేపీ వర్గాల్లో అదే. ఈయన బయటకు వచ్చినప్పుడేమో కేసీఆర్ సంగతి తెలుస్తా, కేసీఆర్ మొత్తం బయట పెడతా, కేసీఆర్ కుంభకోణాలు చేశాడు, తెలంగాణ దోచుకున్నాడు, కేసీఆర్ తేలుస్తా అని బయటకు వచ్చాడు. మీరు బయటకు వచ్చిన తర్వాత ఇంతవరకు కేసీఆర్కు సంబంధించిన ఏ ఒక్క ఆరోపణ, బీజేపీ చేస్తున్న ఆరోపణ, వేరే నేను చేస్తున్న ఆరోపణ కాదు, ఏ కుంభకోణము అని దేన్ని బయటపెట్టింది ఇంతవరకు. మీరు ఒక్కసారన్నా ఈటెల రాజేందర్ కేసీఆర్ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇంకో కేసీఆర్ అవినీతి చిట్టా అని మాట్లాడింది ఇంతవరకు మాట్లాడలేదు. మీరు గమనించండి, రాజకీయపరమైన విమర్శలు చేయొచ్చు, కానీ కేసీఆర్ హయాంలో జరిగినటువంటి ఇంకో అవినీతి చిట్టా ఇది అని బయటపెట్టాడా? లేదు కదా. ఎందుకు మరి ఈ ప్రశ్న బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలనే వేధిస్తోంది. సో వాళ్ళకిచ్చిన మొదటి. రెండవది, ఈటెల రాజేందర్కు బ్రహ్మాండమైన కాంటాక్ట్స్ ఉన్నాయి. నిజం కూడా ఆయన సీనియర్ నాయకుడు, కేసీఆర్ తర్వాత బీఆర్ఎస్లో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు, బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా, ఆర్థిక మంత్రిగా, అసలు కేటీఆర్ హరీష్ రావుల కన్నా కూడా కేసీఆర్ క్యాబినెట్, తొలి క్యాబినెట్లో ఈటెలకే కదా ప్రాధాన్యత. సో అందువల్ల అంత సన్నిహితంగా ఉన్నాడు కనుక బీఆర్ఎస్లో ఆయన కాంటాక్ట్స్ ఉంటాయని బీజేపీ ఆశించింది. అంటే బీజేపీలో వచ్చినప్పుడు ఈటలతో చాలామంది నాయకులు వస్తారు అని ఆశించింది బీజేపీ. సో ఈవెన్ బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి పక్కకు పెట్టి తాను పక్కకు పెట్టాలన్న క్యాంపెయిన్ వచ్చింది, మనందరికి తెలుసు. అప్పుడు ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డిలు, అమిత్ షా దగ్గర రాయబారాలు ఎన్నిసార్లు జరిపారు మనకు తెలియదు కాదు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆయన ఈవెన్ చేరికల కమిటీ కూడా చైర్మన్ చేశారు బీజేపీలో ఎన్నికలకు ముందు. కానీ బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఎవరు బీజేపీలో చేరారు? చేరిన వివేక్లు, రాజగోపాల్ రెడ్డిలే బీజేపీ నుంచి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరారు. విజయశాంతి చాలామంది కాంగ్రెస్ వైపు వచ్చారు కదా. సో అందువల్ల ఇది రెండో క్వశ్చన్ ఈటెల పెట్టింది. ఇప్పుడు ఈ 2 క్వశ్చన్లు ఉండగా 3వ క్వశ్చన్ ముందుకు వచ్చింది. కాళేశ్వరం పైన బీజేపీ పెద్ద పోరాటం చేసింది. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతిని, జైల్లో గది రెడీగా ఉందని, కేసీఆర్ అరెస్ట్ అవడం తప్పదని, ఇవన్నీ బీజేపీ ఆరోపించింది. బీజేపీ ఇప్పుడు ఆ ఈటెల రాజేందర్ బీజేపీ నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావాలనుకుంటున్న నాయకుడు. ఆయన కాళేశ్వరం కమిషన్ ముందుకు వెళ్ళి
బీజేపీ రాజకీయ లక్ష్యమైన కేసీఆర్ని ఇరకాటంలో పెట్టి కేసీఆర్ అరెస్టుకు దోహదం చేసేటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి కదా. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇవన్నీ పాలిటిక్సే కదా. సో కానీ ఈటల రాజేందర్ ఏ రకమైన కేసీఆర్కి ఇబ్బందుల్లో పెట్టి ఇరకాటంలో పెట్టి ఏమీ మాట్లాడలే. పైగా ఇది మంత్రివర్గ సమిష్టి నిర్ణయం అని కేసీఆర్ ఏం చెప్పాడో అదే చెప్పాడు. దీని మీద తుమ్మల నాగేశ్వరరావు కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు, సమిష్టి నిర్ణయం కాదు కేసీఆర్ సొంతగా తీసుకున్న నిర్ణయం అని. మీకు ఆయన లేఖ కూడా విడుదల చేశాడు నాకు గుర్తున్నంత వరకు. సో బీఆర్ఎస్ ఏమో కాళేశ్వరం పైన కేసీఆర్నే టార్గెట్ చేస్తుంటే కేసీఆర్ ఏమో ఇది నా నిర్ణయం అని కాదు అని ఆయన సమర్థించుకుంటే ఈటల రాజేందర్ ఇచ్చిన స్టేట్మెంట్ అఫ్కోర్స్ లోపల ఏం జరిగిందో మనకు తెలియదు, మీడియాలో వచ్చింది ఆధారంగా నేను చెప్తున్నాను. ఇవి వచ్చిందని ఈటల రాజేందర్ ఖండించలేదు కదా, నేను ఇలా అనలేదు అని చెప్పలేదు. ఓపెన్ విచారణ కదా. సో ఆ ఓపెన్ విచారణ కదా, సారీ. సో ఓపెన్ విచారణ ఈటల రాజేందర్ అంటే ఓపెన్ విచారణ నేను వెళ్ళి చూడలేదు కనుక మీడియాలో వచ్చిందని ఆధారంగానే మాట్లాడుతున్నాడు. బట్ ఈటల రాజేందర్ ఒక కేసీఆర్ వాదనకు బలాన్ని చేకూరేలా కేసీఆర్కు ఉపయోగపడేలా మాట్లాడాడు అన్నది ఇప్పుడు బీజేపీలో మింగుడు పడని అంశం. ఎందుకంటే బీజేపీ మనందరికీ తెలుసు, 3 నాయకులు ఉంటే 5 గ్రూపులు ఉంటాయి బీజేపీలో, తెలంగాణ బీజేపీలో. అందులో ఈటల రాజేందర్ తాను అధ్యక్షుడు కావాలని పెద్ద ప్రయత్నం. ఎవరైనా కానివ్వండి కానీ ఆయన కాకూడదని బీజేపీలో మరో బలమైన వర్గం, ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న బీజేపీ నాయకులు, ఈవెన్ ఆర్ఎస్ఎస్ వారికి కూడా ఈటల రాజేందర్ పట్ల తీవ్ర అభ్యంతరం చెప్పారన్నది అప్పుడున్న మా మీడియాలో వచ్చిన అంశము. ఇవన్నీ చెప్తే కోపం రావచ్చు కానీ రియాలిటీ కదా. సో అందువల్ల ఈ నేపథ్యంలో బీజేపీకు ఒక రకంగా ఇబ్బందుల్లో పెట్టే విధంగా ఈటల వైఖరి ఉంది. బీజేపీకి ఉపయోగపడేలా లేదు, బీఆర్ఎస్కు లాభం అయ్యేలా ఉంది అనేటువంటి వాదన బీజేపీలో బాగా వినిపిస్తుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్షుడు చేయకూడదు అని వారి ప్రయత్నం చేస్తున్న వారు దీన్ని ఒక ఆయుధంగా హైకమాండ్ దగ్గర తీసుకెళ్తున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేట్ చేసి బహుశా ఇప్పటికే హైకమాండ్ పంపించుంటారు. మోడీకి, అమిత్ షాకు, బిఎల్ సంతోష్కు, జేపీ నడ్డాకు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఇవన్నీ. ఎందుకంటే అక్కడ బాణాలు వేసుకోవడం ఎక్కువ ఉన్నది కదా. సో అందువల్ల ఇప్పుడు ఈటల ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనేది చాలా సీరియస్ క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కడికి పోతుంది, కాంగ్రెస్ పార్టీకి వెంటనే ఆయుధమైంది. కాంగ్రెస్ పార్టీ ఇమీడియట్గా ఆరోపించింది ఏంటి, కాళేశ్వరం విచారణకు ఉదాహరణ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి. ఎందుకంటే తెలంగాణలో ఈ 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. విచిత్రం ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసింది అని కాంగ్రెస్ అంటది, కాంగ్రెస్ బీజేపీ కలిసిందని బీఆర్ఎస్ అంటది, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసిందని బీజేపీ అంటది. ఈ నరేటివ్ ఏది అనేది ఇంపార్టెంట్. 2023 అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసిందన్న నరేటివ్ను ప్రజలు నమ్మారు, బీజేపీని దెబ్బతిన్నది, కాంగ్రెస్ లాభం పొందింది. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల తీసుకున్న స్టాండ్ కాస్త బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్న వాదనకు బలాన్ని చేకూరుస్తుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ వెంటనే రియాక్ట్ అయింది. నాకు గుర్తున్నారు పిసిసి అధ్యక్షులు రియాక్ట్ అయ్యారు, మహేష్ కుమార్ గౌడే. సో అందువల్ల ఖచ్చితంగా కాళేశ్వరం తెలంగాణ బీజేపీలో చిచ్చు రేపుతోందన్నది నిజం. ఎస్, కానీ ఒకవైపు కవిత కూడా అనింది కదా, ఇద్దరు ఒకటే కదా, మీ బీజేపీ తోటి విలీనం అవ్వాలనుకుంటున్నారు, డాడీ ఇది కరెక్ట్ కాదు, మీరు బీజేపీ మీద విమర్శలు చేయట్లేదు సరిగా, మనకి బయట మనం ఇలాంటి ఒక ఇమేజ్ చాలా నిజం. ఇక్కడ కవిత ఒకటే కాదు, రెండు వచ్చాయి ఇక్కడ. ఒకటి కాళేశ్వరం విచారణకు ముందు హరీష్ రావు, ఈటల రాజేందర్ మీకు షమీర్పేటలో ఒక ఫామ్ హౌస్లో కలిశారని, అక్కడి నుంచి హరీష్ రావే కేసీఆర్తో ఫోన్లో మాట్లాడించారని కూడా వార్తలు వచ్చాయి. ఇది ఎవరో కాదు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీన్ని అఫ్ కోర్స్ ఖండిస్తారు ఎవరైనా, నిజమే మేము కలిసినామని చెప్పారు కదా. ఏం జరిగిందో నాకు తెలియదు, ఆ ఫామ్ హౌస్లో కలిశారో లేదో నాకు తెలియదు. కాళేశ్వరం విచారణకు ముందు మీకు కరెక్ట్గా కలవడం వేరు. ఇది ఎంత ఖండించినా కూడా జనం అంత ఈజీగా వదలరు. అంటే దీని రెండింటి మీద లింక్ కూడా, అంటే హరీష్ రావు, ఈటల కాళేశ్వరం విచారణకు ముందు కలిశారు ఒక ఫామ్ హౌస్లో. హరీష్ రావు ఫోన్లోనే కేసీఆర్తో మాట్లాడించాడు అన్న ఆరోపణ. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల కేసీఆర్కి ఇబ్బంది కలగకుండా మాట్లాడడం,
ఈ రెండు లింక్ అయినప్పుడు నీకు అది వదంతి కాదు నిజమే అని నమ్మే అవకాశం ఉంటుంది కదా. అది వదంతో నిజమో నాకు తెలియదు. కానీ ఒకవేళ నిజంగానే కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల కనుక కేసీఆర్ ఇబ్బంది పెట్టేలా మాట్లాడుంటే ఈ కలిసింది అనేది ఎవరు నమ్మేవాడు కాదు. కానీ ఇప్పుడు కలిశారన్నది ఆరోపణ, ఇబ్బంది పెట్టకుండా మాట్లాడన్నది నిజము. అందువల్ల ఈ క్వశ్చన్ ఈలోగా కవిత బాంబు పేల్చారు. అసలు బీజేపీ బీఆర్ఎస్ కలవాలని అనుకుంటున్న విలీనమని, దానికి తోడు రాజా సింగ్ కూడా అదే అన్నాడు. నిజమే, అది అలాంటి ప్రతిపాదన వచ్చిందని కూడా. సో అందువల్ల కవిత స్టేట్మెంటు, మీకు రాజా సింగ్ స్టేట్మెంటు, హరీష్ రావు ఈటల కలిశారు, ఈటల కేసీఆర్తో ఫోన్లో మాట్లాడారన్నది వదంతి కోట్ అండ్ కోట్. ఇవన్నీ కలిసినప్పుడు వెరసి ఏం మెసేజ్ ఇస్తుంది? కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల ఇచ్చిన ఒపీనియన్ ఇవన్నీ కలిస్తే బీజేపీలో మాత్రం, తెలంగాణ బీజేపీలో కాళేశ్వరం ముందు ఈటల, తెలంగాణ బీజేపీలో కొత్త లొల్లి అని మనం హెడ్లైన్ పెట్టుకోవచ్చు. కవిత కామెంట్ చేసిన కవిత బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలిసినాయి, అందుకే నేను అందులో దాదాపు ఇక ఆమె అందులోంచి బయటకు వచ్చేసినట్లుగానే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చిన కవిత ఏసీబీ నోటీసులు కేసీఆర్కి ఇచ్చిన నేపథ్యంలో ఒక ట్వీట్ చేసింది. అది ఒకసారి ఆ ట్వీట్ కూడా నేను చదివి వినిపిస్తాను. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి కాంగ్రెస్ సర్కార్ మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు పనినా మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం. జై తెలంగాణ, జై కేసీఆర్ అని కవిత ట్వీట్. అంతకుముందు సేమ్ ఇప్పటిదాకా మనం అనుకున్నదే, కవిత కూడా బీజేపీ బీఆర్ఎస్ కలిసే ఉన్నాయి, అసలు విలీనం ప్రతిపాదన కూడా జరుగుతోంది, దెయ్యాలు ఉన్నాయి కేసీఆర్ చుట్టూ, ఇవన్నీ కూడా మాట్లాడింది. ఆ దెయ్యం తన అన్నే అని కూడా ఒక రకంగా అర్థం వచ్చేలాగా అందరూ కూడా అనుకున్నారు. మీడియా కూడా అలానే రిపోర్ట్ చేసింది. ఈరోజు తర్వాత అన్నీ కూడా తను స్వతంత్రంగానే అనేక కార్యక్రమాలు చేసుకుంది, స్వతంత్రంగా వెళ్ళింది, జాగృతి ఆఫీస్ స్టార్ట్ చేసింది. ఆ నేపథ్యంలో మళ్ళీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని అనడం ఎలా చూడొచ్చు? ప్రళయానికి ముందు వచ్చే యొక్క వాతావరణమా తెలియదు మనకు. అంటే జై కేటీఆర్ అనలే కదా, అవును, జై తెలంగాణ జై కేసీఆర్ అన్నారు. ఎక్కడ జై కేటీఆర్ అనలే. ఎందుకు అంటే మీకు కవిత ఈ ఎపిసోడ్ కవిత రివోల్ట్ కోట్ అండ్ కోట్ తిరుగుబాటు మొదలైనప్పటి నుంచి కవిత కన్సిస్టెంట్ గా తీసుకున్న స్టాండ్ తాను బీఆర్ఎస్ లో భాగమే, తాను బీఆర్ఎస్ రక్షించడానికి పనిచేస్తున్నాను. ఇందులో కొంతమంది బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో కలపాలని చూస్తున్నారు. బీజేపీతో పొత్తైనా విలీనమైన బీఆర్ఎస్కు నష్టమే. కేసీఆర్ చుట్టూ వీళ్ళంతా జమయ్యారు. తాను కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తాను. ఇది కవిత తీసుకున్న పొలిటికల్ లైన్. ఎందుకంటే ఆమె ఇప్పుడు కేసీఆర్ పై తిరుగుబాటు చేసి బయటకు వస్తే ఒక రాజకీయ ఉనికి ఉండదు. ఎందుకంటే ఆమెకు ఇప్పుడు ఒకవేళ కవిత పార్టీ పెట్టాలి లేదా బయటకు రావాలి అనుకుందాం, అప్పుడు సపోజ్ ఆమెకు ఎవరు ఆమె వెనకాల రావాలి? బీజేపీ ఓటర్లు రారు, కాంగ్రెస్ ఓటర్లు రారు, ఆమెకు సొంతగా ఓటింగ్ లేదు. ఎందుకంటే ఆమె ప్రస్థానం, ఆమె ఉనికి, ఆమె అస్తిత్వం అంతా బీఆర్ఎస్ కేసీఆర్ తనయ. సో అందువల్ల ఆమె వెనకాల ఒకవేళ ఆమె బయటకు వచ్చినా బీఆర్ఎస్ ఫాలోయింగ్గా రావాలి. అంటే బీఆర్ఎస్లో కేటీఆర్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్ళే రావాలి. కేసీఆర్ నాయకత్వం పట్ల అసంతృప్తిగా ఉన్న వాళ్ళు అసలు యువతో ఎందుకు వస్తారు? కాంగ్రెస్లో బీజేపీ. సో అందువల్ల అదొకటి లేదు. బీఆర్ఎస్లోనే ఉన్నా తన తిరుగుబాటు భవిష్యత్తులో తాను పార్టీలో నిర్వహించే పాత్రకు అడ్డంకి కాకూడదు. చూడు, ఆమె నన్న కేసీఆర్ వ్యతిరేకించిందా, బీఆర్ఎస్ వ్యతిరేకించిందా? అందువల్ల ఆమె కవిత మా పార్టీ నాయకురాలే, మా పార్టీ బాగు కొరకే మాట్లాడింది, కొద్దిగా బయట మాట్లాడకపోతే మంచిగా ఉండు అని అక్కడ రాజీ చేస్తారు. సో అందువల్ల కవిత ఎపిసోడ్ లాజికల్ ఎండ్ ఎటువైపు వచ్చినా, ఆమె బీఆర్ఎస్లో ఉన్న బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చినా ఉపయోగపడేలా కవిత స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అలా రెండింటికి ఉపయోగపడే స్ట్రాటజీ ఏంటి? కేసీఆర్ పట్ల విధేయత, లోబడి కేసీఆర్ నాయకత్వానికి లోబడి మాట్లాడాడు. కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది చూడండి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వానికి లోబడి ఇక్కడ ఏమైనా మాట్లాడుకుంటారు. అక్కడ మాత్రం లాయాలిటీ, సోనియా రాహుల్ లాయాలిటీ కొరకు ఇక్కడ కొట్టుకుంటారు. సో అందువల్ల కవిత ఆ వ్యూహాన్ని అనుసరించారు. అందుకే మీకు ఈవెన్ కవిత కేసీఆర్ కాళేశ్వరం వెళ్ళే ముందు కూడా వెళ్ళారు కూడా అక్కడికి, మన మీడియాలో కూడా వచ్చింది. గుడ్ మార్నింగ్ డాడీ అంటే ఆగు అని ప్రయోగ చేశాడు. సో ఆమె మొదటి నుంచి కూడా తన లాయాలిటీ విత్ కేసీఆర్
అనే దాంట్లో ఆమె ఎక్కడా డిస్ప్యూట్ లేదు. ఇక ఒక ఆర్గ్యుమెంట్ కూడా తెచ్చారు, తెచ్చారు బీఆర్ఎస్ నాయకత్వం అంటే ఆమె కేటీఆర్ను ఉద్దేశించినది. కేటీఆర్కు ఫార్ములా ఈ రేస్లో నోటీస్ వస్తే అంత హంగామా చేశారు, కేసీఆర్కు కాళేశ్వరం నోటీస్ వస్తే హంగామా లేదు అని. అందుకే మొన్న హంగామా చేశారు, మొన్న కవిత విమర్శ నేపథ్యంలో మన హంగామా చేశారు. సో అందువల్ల తాను పార్టీకి లాయల్, కేసీఆర్ అయినా కేటీఆర్ నియమించిన కేటీఆర్ అయినా, సో తాను కాదు తననే పార్టీ పంపించేస్తుంది తప్ప తాను పార్టీకి నష్టం చేయడం లేదు అనే మెసేజ్ ఆమె ఇవ్వదలుచుకుంది. తన కేటీఆర్తో విభేదాలైనా ఇంకెవరితో విభేదాలైనా పర్సనల్ కాదు, అవి పొలిటికల్. అందుకే మా అన్న అని అనుకుంటా మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని పర్టికులర్గా అంటే నేను ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ నియమించాడు కనుక నేను ఆయన పట్ల విధేయత, లేకపోతే నాకేం లేదు. కేటీఆర్ పట్ల వ్యక్తిగతమైన లాయల్టీ కాదు, బికాజ్ కేసీఆర్ అపాయింటెడ్ మీద వర్కింగ్ ప్రెసిడెంట్, అందుకని నేను లాయల్ అనేటువంటి ఒక మెసేజ్ పంపాను. మూడవది ఆమె మనకు వార్తలు వచ్చే కాంగ్రెస్తో రాయబారాలు వచ్చాయి, హైకమాండ్తో 6 ఎమ్మెల్యేలు తీసుకొని వస్తే మంత్రి పదవి ఇస్తారని చర్చలు జరిగాయి. రేవంత్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకించాడు, అది బహిరంగ కూడా వ్యతిరేకించాడు. కేసీఆర్ ఫ్యామిలీ నేను బతుకుండగా నేను అధికారంలో ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వమని ఏదో మాట్లాడాడు, నాయకత్వంలో ఉండగా నాయకత్వంలో. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అంగీకరించడం తేలిపోయింది. అంటే కవిత మాత్రం ఖండించింది ఏం జరిగింది అనేది, కానీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు, నిప్పు లేనిదే పొగరాదు అనే సామెత కూడా ఉంది. సో అందువల్ల ఇవన్నీ మనము ఈ కాంబినేషన్ అన్నీ చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ట్వీట్ కూడా కవిత రాజకీయ వ్యూహంలో భాగమే. దీన్ని ఏదో సంధి కుదిరినట్టుగా కాల్పుల విరమణ, ఈ మధ్య అది మంచి ఇంట్రెస్టింగ్ వర్డ్ ఫ్రేజ్ వచ్చేసింది. సో సీజ్ ఫైర్ అయితే కాదు, ఇది సీజ్ ఫైర్ కాదు, సీజ్ ద ఆపర్చునిటీ. ఇప్పుడు సీజ్ ఫైర్, సీజ్ ద షిప్ అని 2 పదాలు మనకు చాలా ఫేమస్. దేశ రాజకీయాల్లో సీజ్ ఫైర్ ఒకటి ఫేమస్, ఆంధ్ర రాజకీయాల్లో సీజ్ ద షిప్ అని కొంతకాలం నడిచింది. ఇది ఇప్పుడు సీజ్ ద ఆపర్చునిటీ అంటే అవకాశాలని తీసుకోవాలని కవిత చూస్తుంది. సో అందులో వ్యూహాత్మకంగా చేసిన ట్వీట్ అది. జగన్ ఒక ట్వీట్ చేశాడు, అందులో తల్లికి వందనం 15,000 అన్నారు, కానీ 13,000 అకౌంట్లో పడ్డాయి, 2,000 లోకేష్ పాకెట్లో పడ్డాయి అని చెప్పి వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ 2 కూడా ట్వీట్ చేసినాయి. ఈ నేపథ్యంలో లోకేష్ సవాల్ చేశాడు, మీరు కనుక నిరూపిస్తారా లేదంటే తప్పైపోయింది స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా అని చెప్పి స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటారా లేదంటే నేను చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటానని. అంటే మరి లోకేష్ అకౌంట్లో పడ్డాయనడం మాత్రం కరెక్ట్ కాదు. లోకేష్ పర్సనల్ అకౌంట్ ఎట్లా పడతాయి? సో ప్రభుత్వం ఇచ్చే డబ్బులు పర్సనల్ అకౌంట్లో పడవు కదా. అయితే ఒక ఆర్గ్యుమెంట్ అనేది ఈ 2000 అని ఏంటి ఎక్కడిది అంటే స్కూల్ మెయింటెనెన్స్ కొరకు ఈ 2000 డిడక్ట్ చేసి 13,000 తల్లుల అకౌంట్లో వేశారు. సో లోకేష్ అకౌంట్లో వేసుకున్నాడు అంటే మీనింగ్ అంటే ఆ పర్సనల్ అకౌంట్లో వేసుకున్నడం కాదు. సో అది ప్రాక్టికల్గా జరగదు. కానీ ఆడ పొలిటికల్ క్రిటిసిజం ఏంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం 2,000 కోత విధించింది. అంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ప్రభుత్వ ఖజానాకే వెళ్తోంది కదా. ఎందుకంటే మళ్ళీ స్కూల్ మెయింటెనెన్స్ కంటే అది అల్టిమేట్గా మా తల్లికి వచ్చిందైతే కాదు కదా. సో అందువల్ల మీరు 15,000 ఇచ్చి 2,000 వెనక్కి ఒక చేయితో ఇచ్చి ఇంకో చేయితో తీసుకుంటున్నారన్నది పొలిటికల్ క్రిటిసిజం. అందువల్ల లోకేష్ జేబులో వేసుకోవడం అనేది అవకాశమే లేదు, అసలు ఎక్కడా సాధ్యం కూడా కాదు. ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎట్లా వస్తాయి? సో అందువల్ల ఆ ఆరోపణ లోకేష్ వ్యక్తిగతంగా తాను తీసుకుంటున్నాడనే ఆరోపణగా మనం భావించలేము. అది ప్రభుత్వము 2,000 ఒక చేతితో 15,000 ఇచ్చి ఇంకో చేతితో 2,000 తీసుకుంటున్నది పొలిటికల్ క్రిటిసిజం. సో అసలు తల్లికి వందనము నా క్వశ్చన్ ఏంటంటే దానిపైన రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు తల్లులకు ఇస్తున్నారా, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు డైరెక్ట్గా కడుతున్నారా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఈవెన్ ఫీ రీయింబర్స్మెంట్ వచ్చిన వారికి ఫీ రీయింబర్స్మెంట్ వస్తున్న వారికి ఇవ్వడం లేదు అని. కానీ ప్రాక్టికల్గా డబ్బులు పంచడం ద్వారా విద్యారంగం అభివృద్ధి అవుతుంది అనుకోను. క్వాలిటీ స్కూల్స్ పెట్టాలి, క్వాలిటీ టీచర్స్ పెట్టాలి, క్వాలిటీ టీచర్ లెర్నింగ్ పెట్టాలి. ఇది ఉపశమనం మాత్రమే. తల్లికి ఇవ్వడం సంతోషమే, ఎవరు కాదంటారు పేదవాళ్ళకి ఇస్తే. కానీ ప్రాక్టికల్గా ఏంటి, మీరు ఒక క్వాలిటీ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయకుండా అంటే నాణ్యత ప్రమాణాలు కలిగిన
ప్రభుత్వ స్కూళ్ళు ఇవ్వడం వల్ల సమాజం బాగుపడుతుంది. ఇప్పుడు అమెరికాలో తల్లుల అకౌంట్లో లేదు, తల్లికి వందనం లేదు, అమ్మఒడి లేదు. కానీ అమెరికాలో పబ్లిక్ ఎడ్యుకేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ కదా, టోటల్ ఫ్రీ. ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ. మళ్ళీ ఫ్రీ కాదు, మంచి క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్ కూడా ఆ స్థాయిలో ఉండవు, అంత క్వాలిటీ ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీస్ బడ్జెట్ నుంచి వస్తుంది, దానికి ఫెడరల్ బడ్జెట్ కూడా ఉంటుంది. కానీ లోకల్ బాడీస్, అందుకే మీరు గమనించండి, ఆ అమెరికాలో స్కూల్ డిస్ట్రిక్ట్ ఉంటారు. ఆ స్కూల్ డిస్ట్రిక్ట్ ఉన్న చోట ప్రాపర్టీ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, రెంటల్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. సో అందువల్ల మీరు అమెరికా లాంటి కంప్లీట్ ప్రైవేట్ సెక్టార్ క్యాపిటలిస్ట్ ఎకానమీలో కూడా అమ్మకు ఓడి తల్లికి వందనం స్కీములు లేరు కనుక అమెరికా పనికిమాల దేశం అనగలమా? కానీ అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రజలకు ఇస్తున్నారు. సో అందువల్ల క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రజలకు ఇవ్వడం అనేది కీలకం. ఈలోగా ఉపశమనం లాగా పనికొస్తుంది, దానికేమి కాదనేది లేదు ఎవరు కూడా. కానీ అల్టిమేట్గా మనకు ఉచితాల వల్ల, ఇది నేనంటున్నది కాదు, నరేంద్ర మోడీ అంటున్నది, రేవడి కల్చర్. ఈ రేవడి కల్చర్ వల్ల డెవలప్మెంట్ కాదు అని చంద్రబాబు నాయుడు అమితంగా గౌరవించే నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. సో అందువల్ల తల్లికి వందనాన్ని ఆహ్వానించాలి. తెలుగుదేశం పార్టీ తన హామీని, ఎన్నికల హామీని నిలబెట్టుకుంది. ఇప్పటిదాకా వైసీపీ ప్రశ్న అడుగుతూ వచ్చింది, ఇంకెప్పుడు 1 year అయిపోయింది, అమ్మ ఒడి మేము అమలు చేస్తాం కరెక్ట్గా, మీరు ఇంకా అమలు చేయడం లేదు, మేము ఒక్కరికి ఇస్తే మీరు కుటుంబంలో అందరికి ఇస్తామన్నారు, ఏమైంది అని వైసీపీ పదే ప్రశ్నించింది. ఒక రకంగా వైసీపీ విమర్శకుల వాదనలకు చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక కీలక హామీని అమలు చేసింది. ఇది హామీ కూడా ఉన్న ప్రత్యేకత ఏంటంటే, హామీల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు 2 రకాలు ఉన్నాయి. ఒక హామీ ఏమో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీ. ఇప్పుడు పెన్షన్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, దానికన్నా ఎక్కువ ఇస్తామన్నారు. మీకు అమ్మ ఒడి, తల్లికి వందనం, రైతు భరోసా కూడా మీద కూడా క్వశ్చన్స్ ఉన్నాయి, ఎందుకు ఇంకా అమలు అవుతలేదని. కానీ 2వ రకం హామీలు ఉన్నాయి, అవేంటంటే జగన్ అమలు చేయని హామీలు. మహిళలకు ఉచిత రవాణా, 1500 తల్లుల అకౌంట్లో వేయడము, నిరుద్యోగ భృతి ఇవ్వడం అని. వీటిపైన ఈ 2 హామీలపైన ప్రజల రియాక్షన్ డిఫరెంట్గా ఉంది. నేను ఆంధ్రప్రదేశ్లో జరిగిన వివిధ సర్వేలు కూడా చూశాను. జగన్మోహన్ రెడ్డి అమలు చేసి 5 ఏళ్ల పాటు ప్రయోజనం పొందిన పథకాల విషయంలో ఇచ్చిన హామీలు అమలు చేయనప్పుడు అసంతృప్తి ఎక్కువగా ఉంది, అసహనం కూడా పెరుగుతోంది. కానీ చంద్రబాబు నాయుడు కొత్తగా ఇచ్చిన హామీలు ఉన్నాయి, వీటిపైన ఆ స్థాయిలో వ్యతిరేకత లేదు. అందువల్ల ఖచ్చితంగా అలాంటి, అంటే ప్రభుత్వం ఇంకా అమలు చేయడం లేదని అసంతృప్తి వ్యక్తమవుతున్న ఒక కీలక హామీ తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసింది. అందువల్ల కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ ఉండొచ్చు, కొన్ని కండిషన్స్ ఎక్కువ పెట్టారన్న విమర్శలు రావచ్చు, బట్ ఏదైనా ఆ పథకం ఓవరాల్గా అమలు చేస్తారు కదా, అందువల్ల దాన్ని ఆహ్వానించినప్పుడు నాగేశ్వర్ అంటే మొహమాటలు కూడా ఆహ్వానిస్తాడు. మనకు కావాల్సింది ఎవరు చేస్తారన్న దాంతో సంబంధం లేదు, ప్రజలకు మేలు జరిగితే ఆహ్వానిస్తాం. కానీ ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం ఏమి చేసినా వ్యతిరేకించే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎలా ఆహ్వానిస్తాడు? రైట్, అనగా అనివార్యంగా దాన్ని విమర్శిస్తాడు. ఆ విమర్శించే క్రమంలో ఆయన దొరికిన పాయింట్ ఏంటంటే 2000 కట్ చేసుకుని స్కూల్ మెయింటెనెన్స్కి ఇచ్చారు కనుక లోకేష్ తన జేబులో వేసుకుంటున్నాను. లోకేష్ జేబులో వేసుకున్నట్టు ఎట్లా అవుతుంది అది? అహ్మదాబాద్ ఫ్లైట్కి సంబంధించి ఈరోజే పైలట్ది లాస్ట్ ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఆయన అంటే అందులో మేడే అని చెప్పి అన్నదే చూసాం, 5 seconds ఆడియో. ఏంటి దానికి సంబంధించి? అంటే మేడే కాల్ అంటే ఏంటంటే, ఇది ఫ్రెంచ్ వర్డ్ మే ఏడర్ అంటే మేడర్ అంటే ఫ్రెంచ్ వర్డ్ హెల్ప్ మీ అని. సో ఏడర్ అంటే హెల్ప్ కదా, ఏడ్ అంటే. సో ఈ మే అంటే మీ, నన్ను, సో మమ్మల్ని కాపాడండి, హెల్ప్ మీ అని. మేడర్ అసలు ఫ్రెంచ్ వర్డ్ మేడరు, దాని మేడే అని పాపులర్ అయింది ఆ వర్డ్. అది ఏవియేషన్ లాంగ్వేజ్ లో చాలా ప్రామినెంట్ వర్డ్ ఇది. సో ఎందుకంటే ఇది ఈవెన్ ఏవియేషన్ లో కాదు, నాకు తెలిసిన వరకు నావీలో కూడా వాడతారు. సో ఇది ఏంటంటే తన ప్రాణాలకు కానీ తాను నడుపుతున్న విమానానికి కానీ ఇక తీవ్రమైన ప్రమాదం ఉంది, తన కంట్రోల్లో లేదు అన్నప్పుడు పైలట్ ఇచ్చే సిగ్నల్ని మేడే అంటారు. సో ఏమిచ్చాడు అంటే ఆ క్షణంలో అంటే 1:38 1:38 మధ్యాహ్నానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయం అహ్మదాబాద్ నుంచి
ఈ బోయింగ్ 787 అనే విమానం పైకి లేచింది. 139కే వచ్చింది ఇది. అండ్ థ్రస్ట్ నాట్ అంటే థ్రస్ట్ లేదు అని. అంటే థ్రస్ట్ లేదు అంటే ఏంటంటే అందరూ ఎక్స్పర్ట్ చెప్పింది ఇదే. దీనికి ఎందుకు పడిపోయింది అన్నది ఎవరము ఖచ్చితంగా చెప్పలేము. అంటే బ్లాక్ బాక్స్ దొరికింది ఇప్పుడు. ఈ బ్లాక్ బాక్స్ అంటే వాస్తవంగా అది బ్లాక్ కలర్లో ఉండదు, అది ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్లో ఉంటుంది, ఆరెంజ్ ఆర్ ఎల్లో. కానీ దాని పేరు బ్లాక్ బాక్స్ అని వచ్చింది. ఇందులో కాక్పిట్ వాయిస్ రికార్డర్, ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఉంటుంది. సో అందువల్ల ఆ చివరి మూమెంట్స్లో జరిగిందంతా రికార్డ్ అవుతుంది. సో అది ఓపెన్ అయితే తప్ప మనకు విషయాలు తెలియదు. ఈలోగా ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది అంటే ఇదే థ్రస్ట్ అని. ఎందుకంటే ఎనఫ్ లిఫ్ట్ లేదు. ఎనఫ్ లిఫ్ట్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఎనఫ్ లిఫ్ట్ అంటే ఏంటి అంటే ఏవియేషన్ భాషలో ఒక విమానము పైకి లేవాలి. ఇప్పుడు ఏ వస్తువైనా పైకి లేవాలంటే భూమి గురుత్వాకర్షణ శక్తికి రివర్స్లో లేవాలి. అంటే మనము ఏదైనా మీరు గమనించండి, ఏ వస్తువైనా కిందికే పడుతుంది. ఇప్పుడు ఇది ఉంది, నేను ఇడిచేస్తే కిందికే పడుతుంది. నేను ఇది కిందికి పడేయడానికి నాకు ఏ ఫోర్స్ అవసరం లేదు. ఇలా ఇవి నేను వదిలేస్తే పడిపోతుంది, ఇలా నేను వదిలేస్తే పడుతుంది. కానీ పైకి విసిరాలనుకోండి నేను కొంత ఫోర్స్ పెట్టాలి. దీన్నే మీకు థ్రస్ట్ లిఫ్ట్ అంటారు. అంటే ఒక విమానము టేకాఫ్ అవ్వటానికి, గాలిలో ఉండటానికి ఒక ఎత్తు దాకా ఆ ఫోర్స్ కావాలి. ఆ తర్వాత పైలట్ దాన్ని ఈజీగా పైకి లేపేస్తాడు. అంటే ఒక కమర్షియల్ ప్లేన్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ 30,000 నుంచి 42,000 అడుగుల ఎత్తున ప్రయాణం చేస్తాయి. ఇప్పుడు 624 ఫీట్ దగ్గర ఇక పైకి ఎగరలే. ఎగరనప్పుడు థ్రస్ట్ లేదు అంటే ఈ ఎనఫ్ లిఫ్ట్ లేదు అని మెసేజ్ ఇచ్చారు. అంటే అందరూ ఎక్స్పర్ట్స్ ఊహించిందే ఇది. సో అందరూ ఊహించిందే. అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కి మెసేజ్ వస్తుంది. 138కి ఫ్లైట్ లేచింది, 139కే వచ్చింది. అందువల్ల వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ రియాక్ట్ అయ్యారు కూడా. కానీ అప్పటికే కాంటాక్ట్ రాలే. అంటే మరి సిగ్నల్ అన్నా డ్రాప్ అయి ఉండాలి, లేదా అప్పటికే క్రాష్ అయి ఉండాలి. సో అందువల్ల దిస్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ ఎ మినిట్, 1 or 2 minutes. ఎందుకు జరిగి ఉంటుంది? దీనికి అనేక థియరీస్ ఉన్నాయి. ఇంజన్లో లోపం ఉందా, లేకుంటే ఏదైనా మెకానికల్ ఎర్రర్స్ వచ్చాయా, ఏదైనా బర్డ్ హిట్టా, సో పైలట్ ఏమైనా పొరపాటు చేశాడా, టేక్ ఆఫ్ కాన్ఫిగరేషన్ సరిగా చేయలేదా. సో దీస్ ఆర్ ఆల్ క్వశ్చన్ థియరీస్. ఇందులో ఏ థియరీ నిజమో ఎవరికి తెలియదు. ఇలా టు వెయిట్, బ్లాక్ బాక్స్ను డీకోడ్ చేసేంత దాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది కారణం కాదు తెలిసింది. మీరు పైలట్ లాస్ట్ చివరి మెసేజ్లో విమాన ప్రమాదానికి కారణం తెలియలేదు. విమాన ప్రమాదం ఎందుకు జరిగిందో తెలిసింది, ఎలా జరిగిందో తెలిసింది. ఎలా జరిగింది ప్రమాదం అంటే థ్రస్ట్ లేకపోవడం వల్ల. అది అందరూ చూస్తేనే అర్థమవుతుంది కదా, వీడియోలను చూసే చెప్పారు ఎక్స్పర్ట్స్. మనమేమి ఎక్స్పర్ట్స్ కాదు, కానీ వీడియోలను చూసిన ప్రతి ఎక్స్పర్ట్ చెప్పింది అందరూ కామన్గా ఒప్పుకున్నది. ఆ లిఫ్ట్ లేదు అంటే పైకి లేవటానికి అవసరమైన ఫోర్స్ లేదు. ఆ ఫోర్స్ లేకపోవడం వల్ల జరిగింది. ఫోర్స్ ఎందుకు లేదు అన్నది కారణం. ఫోర్స్ లేదు అన్నది వై తెలియదు మనకి ఇప్పటికీ. హౌ అనేది అర్థమైంది, వాట్ అనేది అర్థమైంది, వై మాత్రం తెలియదు. వై తెలవాలంటే ఇంకా కొన్ని వారాలు పట్టచ్చు, నెలలు. బ్లాక్ బాక్స్ ఓపెన్, బ్లాక్ బాక్స్ డీకోడ్ చేయాల్సింది. రైట్. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు.